వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలంగాణలో సుంకిశాల మ్యాటర్ సుడిగుండంలో తిరుగుతూనే ఉంది. సైడ్ వాల్ కూలడంతో ఓ కమలం లీడర్ కాంగ్రెస్ పై కౌంటర్ అటాక్ దిగారు. ఓ విధంగా చెప్పాలంటే తన టీంతో సర్కార్పై సమరానికి సై అన్నారు. ఇంతలో ఏమైందో ఏమో కానీ ఇప్పుడు ఆ కాషాయ లీడర్ సైలెంట్ మోడ్లోకి వెళ్లారు. అంతలా ఎగిసిపడిన నాయకుడు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? అలా ఓ మంత్రి చేతిలో ఆయన కీలుబొమ్మగా మారారా? ప్రతి ప్రెస్ మీట్లో ఆ మంత్రి పేరు ఎందుకు పలుకుతున్నారు? ఇంతకీ ఏమయ్యా ఏలేటి? ఎంత ముట్టిందేంటి? తెలంగాణలో పాలిటిక్స్ పీక్కి చేరాయి. నేతలంతా సై అంటే సై అంటూ మాటలతోనే కారాలు మిరియాలు నూరుతున్నారు. రుణమాఫీ రగడ రచ్చకెక్కగా సుంకిశాల ప్రాజెక్టులో సైడ్ వాలు కూలిన మ్యాటర్ మరింత మంట పుట్టించింది. మేఘా ఇంజనీరింగ్ కంపెనీ నిర్లక్ష్యంతోనే సుంకిశాల ప్రాజెక్టులోని రిటైనింగ్ వాల్ కూలిందని బీజేపీ లీడర్లు సీన్లోకి ఎంటర్ అయ్యారు. కారు పార్టీ దూరేందుకు ఛాన్స్ ఇవ్వకుండా బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సర్కార్ని టార్గెట్ చేశారు. అంతటితో ఊరుకుంటే తాను ఏలేటిని ఎందుకు అవుతాను అనుకున్నారో ఏంటో ఓ అడుగు ముందుకేసి మరి ఆ కంపెనీపై క్రిమినల్ నెగ్లిజెన్సీ కేసు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాసిరకం పనులు చేస్తున్న మేఘా సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టి మేఘా కృష్ణారెడ్డి లైసెన్సును రద్దు చేయాలని ఘాటైన మాటను వదిలారు. మెగా సంస్థ కాళేశ్వరంలో పెద్ద అవినీతి చేసింది. కాళేశ్వరంలో చాలా అవకతవకలు ఉన్నాయి, నేనే ముందుకు వచ్చి రుజువు చేస్తారని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎందుకు మాట రావడం లేదు? ఎందుకు దాని అంశం లోపల మాట్లాడలేకపోతా ఉంటారు? ఎందుకంటే కేవలం మొన్నటి ఎన్నికల్లో మీకు సాయం చేశారనో, రేపు జరిగేటువంటి ఎన్నికలు ఎక్కడెక్కడైతే మరి రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికలలో హర్యానా, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి మీరు సపోర్ట్ చేస్తారని, మెగా సంస్థ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటుందని, మెగా సంస్థ కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో నిధులు ఇస్తుందని, సమకూరుస్తుందన్న ఒప్పందంతో కదా మీరు మెగా కంపెనీకి మీరు ఈ రకంగా పనులన్నీ కూడా దారదత్తం చేస్తూ ఉన్నారు. నాణ్యత లేనటువంటి పనులు, సబ్ స్టాండర్డ్ పనులతో నడుస్తూ పెద్ద పెద్ద ప్రాజెక్టులే కుంగిపోతా, కన్స్ట్రక్షన్ కూలిపోతా ఉంటే కనీసం దాని గురించి పట్టించుకోకుండా, దాని మీద చర్యలు తీసుకోకుండా, బ్లాక్ లిస్ట్ చేయకుండా, కనీసం దాని మీద సిబిఐకు, విజిలెన్స్కు రాయకుండా వెనకేసుకు వస్తూ ఉన్నారంటే, ఈ రకంగానే గతంలో ప్రభుత్వాలు కాంట్రాక్టర్లు ఆలోచించుంటే ఈరోజు నాగార్జున సాగర్ ఉండేదా? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్ట్ ఉండేటివి అని అడుగుతా ఉన్నా. 50-60 సంవత్సరాలైనా కూడా నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి ప్రాజెక్టులు ఈరోజు కూడా చెక్కు చెదరకుండా కొన్ని లక్షల ఎకరాలకు ఈరోజు కొన్ని లక్షల మంది రైతులను ఆదుకుంటున్నటువంటి మరి ఆ ప్రాజెక్టులో ఆ రోజు కొన్ని వందల కోట్ల రూపాయలు కట్టే ప్రాజెక్టులే కదా. ఈరోజు లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ నాణ్యత లేనటువంటి పనులలో ఈ రాష్ట్ర ఖజానాకు గండి కొట్టి లక్షల కోట్ల రూపాయలు ఈరోజు మెగా లాంటి సంస్థలకు ఇచ్చి పూర్తిగా నాణ్యత లేనటువంటి పనులను మీరు ఎందుకు చేపిస్తా ఉన్నారు?
కేవలం మీ కమిషన్ల కోసమో లేకుంటే రేపు జరగబోయే ఎన్నికల్లో మీ పార్టీకి ఫండింగ్ చేస్తారన్న ఒక ఆశతోటో ఒప్పందంతో కదా ఈరోజు ఈ సంస్థలు ఎన్ని తప్పిదాలు చేసినా కూడా మీరు వెనకేసుకొచ్చి వారికి ఆదుకుంటా ఉన్నారన్న సంగతి నేను గుర్తు చేస్తాను. సుంకిశాల ప్రాజెక్టు రిటైన్ వాలు కూలిపోయిన ఘటనపై స్పందించిన మంత్రులు ఉత్తమ్ కుమార్, తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ దురుద్దేశంతోనే దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు. రిటైన్ వాలు పునర్నిర్మాణ బాధ్యతను మేఘా సంస్థ తీసుకుందని వెల్లడించారు. గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పిదం వల్లే ఈ ఘటన జరిగిందని అన్నారు. సరే, సంఘటన జరిగింది, ఇంజనీర్ లెవెల్లో వాళ్ళు డీల్ చేస్తున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో 6వ తారీఖు వచ్చింది. 6వ తారీఖు వచ్చిన తర్వాత ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ప్రభుత్వం దృష్టికి రాగానే వెంటనే చర్యలు తీసుకున్నాము. ఇప్పుడు రీటైనింగ్ వాల్ పడిపోవడం, ఏజెన్సీ అప్పుడే వాళ్ళు దాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం. ఇవన్నీ సరే, ఏదో లేనిపోయిన మాట్లాడడానికి ఎవరేమంటారు, ఎవరిని ఒత్తిడి తీసుకురాలేదు. నార్మల్ కోర్సులో వర్క్స్ జరుగుతుంది. ఓకే, తప్పనిసరిగా దీని మీద కొంత అవగాహన వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆల్రెడీ వాటర్ వర్క్స్ లెవెల్లో వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి ప్రభుత్వం నుంచి కూడా ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసి ఎంక్వైరీ చేస్తారు. సరే, అది కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తారు. అంటే ఏజెన్సీ గత ప్రభుత్వంలో చేసిన ఏజెన్సీ, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు చేసిన డిజైన్ లోపమో లేదా నిర్మాణంలో లోపమో మరి ఈ సంఘటన జరిగినమాట మీకు కూడా తెలుసు. సో మేము నిన్న బట్టి గారు మాట్లాడినా, నేను ఇప్పుడు మాట్లాడినా, వాళ్ళకి ఇంకొకరిని విమర్శించే అర్హత లేదు. వాళ్ళ టైంలోని డిజైన్, కాంట్రాక్ట్ ఫైనలైజ్ చేయడము, నిర్మాణము, ఈ రిటైనింగ్ వాళ్ళు మొత్తం కూడా అప్పుడే జరిగింది. కాబట్టి ఏం జరిగినా దానికి బాధ్యత వాళ్ళే వహించారు. బీఆర్ఎస్ టైంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది. పెట్టుబడులు కానీ, అంటే అమౌంట్ ఆఫ్ ఇన్వెస్టెడ్ మనీ కానీ, ఆయకట్ జనరేటర్ కానీ చాలా తక్కువ. తప్పనిసరిగా సరే, ఇప్పుడు మా ప్రభుత్వంలో నేను గతంలో ప్రకటించినట్టుగా ప్రతి సంవత్సరం 6 నుంచి 6.5 ఎకరాలు కొత్త ఆయకట్ తీసుకొచ్చి 6 లక్షలు, 6 నుంచి 6.5 లక్షలు కొత్త ఆయకట్ తీసుకొచ్చి మొత్తం ఈ 5-year టర్మ్ లో 30 నుంచి 35 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్ తీసుకురాబోతున్నారు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. కరువు పీడిత ప్రాంతమే కాకుండా ఈ కోవిడ్ మహమ్మారితోటి జరుగుతున్నటువంటి ఇబ్బందులు, ఈ ప్రాంత ప్రజల యొక్క స్థితిగతులు, తాగటానికి కూడా నీళ్లు లేకుండా, నీళ్లు తాగితే వాళ్ళ జీవితాలు ఏ రకంగా భగ్నమైనయో ప్రజల దృష్టికి వచ్చింది. ఆ రోజుల్లో ప్రభుత్వం అనుకున్నటువంటి ఈ యొక్క ఎత్తిపోతల పథకం, టన్నెల్ లేట్ అవుతుంది, శ్రీశైలం సొరంగ మార్గం లేట్ అవుతుంది కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి టెక్నాలజీ తోటి ఇమ్మీడియట్ గా ఈ ప్రాంత ప్రజలకి సురక్షితమైనటువంటి మంచినీళ్లతో పాటు సాగునీరు కూడా ఇవ్వాలి అని ఎస్ఎల్బిసి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం. ఆ రోజు ప్రజా ఉద్యమాలు జరిగినాయి. ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా పార్లమెంట్ ఎన్నికలను కూడా బహిష్కరించారు. ఆ బహిష్కరించినప్పుడు ఎన్నికలు జరగాలి అంటే ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలనే కండిషన్ పెట్టారు. ఆ రోజు అదృష్టవశాత్తు నేను ఇరిగేషన్ మినిస్టర్ గా ఉండటం, ఎంపీగా సుఖేందర్ రెడ్డి గారు, మంత్రిగా మాధవ్ రెడ్డి గారు, జిల్లా ఎమ్మెల్యేలందరినీ కలుపుకొని ఇదే శంకుస్థాపన చేసిన ప్రాంతానికి వచ్చి తప్పకుండా 2000 సంవత్సరానికి ఈ నీళ్లు ఇస్తాము, మీరు ఎన్నికలకు అంగీకరించండి అని చెప్పి 450 మంది నామినేషన్స్ చేసినటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఆగిపోతే వాళ్ళు విత్డ్రా చేపించి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఆ లిఫ్ట్ ఆసియాలో కంటే ఎత్తైన లిఫ్ట్, ఆసియా ఖండంలోనే ఎత్తైన లిఫ్ట్ ఏది అంటే ఎస్ఎల్బిసి. ఈ లిఫ్ట్ ప్రారంభించి అనుకున్న సమయానికి 2000 సంవత్సరాల్లోనే మోటార్లు వదిలి ఎన్నికలకు వెళ్ళాం. దాని ద్వారా 2 లక్షల ఎకరాలకి సాగునీరుతో పాటు ఎన్రూట్ లో ఉన్నటువంటి గ్రామాలకి మంచినీరు ఇస్తూ హైదరాబాద్ పట్టణానికి కూడా అక్కంపల్లి బ్యాలెన్స్ రిజర్వాయర్ ద్వారా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా వివిధ స్థాయిలో కంప్లీట్ అయినాయి. అవి వెళుతున్నాయి. వెళ్ళిన సందర్భంలో ఎప్పుడైతే నాగార్జున సాగర్ లెవెల్స్ పడిపోతున్నప్పుడు టెంపరీ మోటార్లతోటి ఈ రిజర్వాయర్లోకి లిఫ్ట్ చేసి మంచినీళ్ళు అందిస్తున్నారు. దీని శాశ్వత ప్రాతిపదిక మీద ఎప్పుడైనా లెవెల్స్ పడిపోతే దీని ఒక డెడ్ స్టోరేజ్ నుంచి తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని ఎన్నికల ముందు సంవత్సరం కన్సీవ్ చేశారు. పనులు జరుగుతున్నాయి.
ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి తప్పు జరిగినా ఒప్పు జరిగినా దాని ద్వారా జరిగేటటువంటి ఫలితాలని పూర్తి చేయాలి కాబట్టి ఇంత పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ పథకాన్ని ఆపకూడదు కాబట్టి ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తా ఉంది. దురదృష్టవశాత్తు వీళ్ళు వచ్చే వేసవి కాలానికి నీళ్లు ఇవ్వాలి అంటే ఆ థర్డ్ టన్నెల్ ఓపెన్ చేసి ఆలస్యం కాకుండా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు తొందరపడి ఉండొచ్చు. టెక్నికల్ గా ఇప్పుడు కాంట్రాక్టర్ కడతాడు, దానివల్ల ప్రభుత్వానికి నష్టం వచ్చేది ఏం లేదు, మేము ప్రభుత్వం మీద పైసా పడదు అనేది అది రెండో విషయం. కానీ రాజకీయ పరమైనటువంటి విమర్శ చేయడం చాలా దుర్బుద్ధితో కూడుకున్నటువంటిది. ప్రాజెక్టు ప్రారంభించింది మీరు, మంజూరు చేసింది మీరు, కాంట్రాక్టర్ నిర్ణయించింది మీరు, నిన్నటిదాకా ప్రభుత్వంలో ఉన్నది మీరు. ఇవాళ ఇప్పుడున్న ప్రభుత్వం మీదనో ముఖ్యమంత్రి గారి మీదనో దుమ్మెత్తి పోసుకోవడం అనేటువంటిది మంచిది కాదు. ఎందుకంటే బాధ్యతాయుతంగా మీరు వ్యవహరించినటువంటిది. కాబట్టి దీనికి తప్పు కానీ మంచి కానీ ఒప్పు కానీ చెడు కానీ అంతా మీ ఖాతాలోనే ఉంటుంది తప్ప రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీదనో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీదనో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీదనో లేకపోతే ఇంకోరి మీదనో తుమ్మల నాగేశ్వరరావు మీద వేసేదానికి అవకాశం. కాబట్టి మంచి కానీ చెడు కానీ ఏదైనా బాధ్యత మీదే. ఒక నిరుపయోగమైనటువంటి ప్రాజెక్టును తెచ్చి మన తెలంగాణ ప్రజల మీద మీరు రుద్దినారు. కానీ ఇంకా మీ విధంగా మీ విమర్శలు చేయడం సరైనటువంటి